నెక్స్ట్ టాపిక్ మెథడ్ స్టడీ. సో మెథడ్ స్టడీ డిస్కస్ చేసే ముందు ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ మోషన్ స్టడీ గురించి డిస్కస్ చేయాలి. సో దీనికి ఫౌండర్ చూసామంటే మనకు వచ్చి ఫ్రాంక్ బి గిల్బర్త్. ఈయన న్యూ ఇంగ్లాండ్లో కాంట్రాక్టర్గా అదేవిధంగా ఇండస్ట్రియల్ కన్సల్టెంట్గా 1910లో ఈయన వర్క్ చేశాడు. సో ఈయన మెయిన్ ఏమైందంటే కొన్ని అన్వాంటెడ్ వర్క్స్ అనేది ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటుంది, దాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేశాడనమాట. సో దెన్ ఆ తర్వాత ఏం చేశాడంటే ఈ మోషన్ స్టడీని ఇంకా ఎక్స్పాండ్ చేసేదానికి దానికి ఒక నేమ్ కూడా పెట్టుకున్నాడు. ఆ నేమే మెథడ్ స్టడీ. సో ఈ మెథడ్ స్టడీలో ఎలా ఉంటుందంటే మనకు ఒక ఆర్గనైజేషన్స్లో కొన్ని ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. సో ఇతను ఏం చేస్తాడంటే డీప్ అనలైజ్ చేస్తాడు, చాలా డీప్గా. సో ప్రతి వర్క్ ఎలా జరుగుతుంది దాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసి అక్కడ అన్నెసరీ ఆపరేషన్స్ ఉంటే వెంటనే ఎలిమినేట్ చేసి దాని తగ్గట్టుగా బెస్ట్ మెథడ్ని ఇవ్వడం అన్నమాట. అదేవిధంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే ఆపరేషన్స్ కూడా ఇస్తాడనమాట. సో దీన్ని ఎలా ఇస్తాడంటే తనకు వచ్చి స్టాండర్డైజ్డ్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా బెస్ట్ మెథడ్, అదేవిధంగా వర్కింగ్ కండిషన్ ఎలా ఉండాలి ఆ ఎన్విరాన్మెంట్లో అక్కడ కంపెనీలో, అదేవిధంగా ఈ మెథడ్ యూజ్ చేసేదానికి దాని తగ్గట్టుగా ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇలా డీప్గా ఒక స్టాండర్డ్ మెథడ్ని క్రియేట్ చేస్తాడనమాట. సో మనం డెఫినేషన్ చూసామంటే మెథడ్ స్టడీకి మనం సిస్టమేటిక్గా రికార్డ్ చేస్తాడు. సో దాన్ని సిస్టమేటిక్గా రికార్డ్ చేస్తాడంటే ఆల్రెడీ ఉన్న మెథడ్ని క్రిటికల్గా ఎగ్జామ్ చేస్తారు. క్రిటికల్ అంటే అర్థం చేసుకోండి, A to Z పిన్ టు పిన్ చెక్ చేస్తాడనమాట. దానివల్ల తనకు వచ్చి ఎక్కడెక్కడ డిసడ్వాంటేజ్ ఉన్నాయో దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకొని మనకు దాని తగ్గట్టుగా కొత్త మెథడ్ని డెవలప్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని అప్లై చేస్తారు. ఆ తర్వాత మనకు ఎక్కువ ఎఫిషియన్సీ దొరుకుతుంది. అదేవిధంగా కాస్ట్ కూడా మనకు మెటీరియల్ కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది. ఇదే మెథడ్ స్టడీ. నెక్స్ట్ ఎయిమ్స్ ఆఫ్ మెథడ్ స్టడీ ఆర్ అబ్జెక్టివ్స్ ఆఫ్ మెథడ్ స్టడీ అంటారు. ఇక్కడ టోటల్గా 8 ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూసారంటే టు ఎలిమినేట్ ది వేస్ట్ ఆఫ్ టైం అండ్ లేబర్. సో ఇక్కడ ఎక్కడెక్కడ వేస్ట్ టైం జరుగుతుందో దాన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అంటారు. వర్కర్ వచ్చి ఒక 30 minutes వర్క్ చేయాలనుకోండి, ఆ మిషన్ పైన మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసి పెట్టుంటాం ఈ మెథడ్ స్టడీలో. తను 30 minutesలోనే కంప్లీట్ చేసేయాలి, కానీ ఒక 5 minutes కూడా ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే తనకు ఆల్రెడీ మనం ట్రైనింగ్ ఇచ్చే పెట్టుంటాం. సో ఇక్కడ ఆ లేబర్ అనేది ఛార్జెస్ ఒకవేళ 40 minutes చేశారనుకోండి, అక్కడ 10 minutes అనేది మనకి లేట్ అవుతుంది. ఓకేనా, ఆ 10 minutes కూడా లేట్ అవ్వకుండా ఇక్కడ దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు అంటారనమాట. సెకండ్ పాయింట్ చూసారంటే టు ఎలిమినేట్ ది అన్నెసరీ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు అంటారు. అదేవిధంగా ఒక బెస్ట్ వే అనేది ఒక జాబ్కి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటారు. నెక్స్ట్ వచ్చి ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల మనకు ఎఫెక్టివ్గా మెన్ని మిషన్ని మెటీరియల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసారంటే టు ఇంప్రూవ్ ది ఫ్యాక్టరీ లేఅవుట్, ఆఫీస్ లేఅవుట్, డిజైన్ లేఅవుట్, నెక్స్ట్ వచ్చి ఎక్విప్మెంట్ అండ్ బిల్డింగ్ లేఅవుట్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓల్డ్ మెథడ్ కన్నా న్యూ మెథడ్ని మనం అప్లై చేసినప్పుడు. నెక్స్ట్ వచ్చి 6th పాయింట్ చూసారంటే స్టాండర్డ్ మెథడే మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఆ మోషన్ స్టడీ అంటేనే మనకు స్టాండర్డైజ్ మెథడ్ అనేసి. ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల మనకు దాని తగ్గట్టుగా వర్కర్స్ని ట్రైనింగ్ చేయాలి. ఆ స్టాండర్డ్ తగ్గట్టుగా ఏ మెథడ్ వాడుతున్నామో దాని తగ్గట్టుగా మనం ట్రైనింగ్ చేయాలి. లాస్ట్ పాయింట్ చూసారంటే మనకు అక్కడ వర్క్ చేసే వాళ్ళకి బెటర్ వర్కింగ్ కండిషన్ అండ్ ఎన్విరాన్మెంట్ కండిషన్ కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్లో ఉండే విధంగా మనం క్రియేట్ చేస్తుంది అన్నమాట.